హైకోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెళ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ వీసీటీపీఎల్లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌస్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌస్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్ధరించింది శూన్యమని, ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కంటైనర్ కార్గోకు సంబంధించినటువంటి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీసీటీపీసీఎల్ ఆధ్వర్యంలో ఈ సిఎఫ్ఎస్లు నడుస్తున్నాయి. దీని పక్కనే 3 సిఎఫ్ఎస్లు పనిచేస్తున్నాయి. ఇతర దేశాలు పంపిస్తున్నటువంటి ఈ కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలన్నీ అనుమతులు తీసుకొని అక్కడ ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సిపిఎస్ తీసుకొస్తాయి. అవన్నీ కూడా సిపిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే వేర్ హౌసింగ్స్ ఉంటాయో ఆ గొడవల్లో ఈ బియ్యాన్ని అందరినీ కూడా అక్కడ నిల్వ చేస్తుంటారు. ఈ కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ లోడ్ చేసి బయట పంపిస్తారు. దీనికి అకస్మాత్తుగా మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన వాళ్ళు తొలుత ఈ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కన ఉన్నటువంటి గేట్వే సిఎఫ్ఎస్ని అడవడిగా తనిఖీ చేసి, అది ప్రైవేట్ సంస్థ, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బియ్యం అక్కడ ఉంటే అక్కడి నుంచి ఆ వచ్చినటువంటి బియ్యాన్ని అది చేసి సీజ్ చేసినట్టు చేశారు. మిగిలినటువంటి పక్కనే ఈ సిఎఫ్ఎస్ సంస్థలు మిగిలిన ఎందుకు నువ్వు విజిట్ చేయలేదు, నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఆ సంబంధించిన వ్యక్తులు మీకు ఎంత బంధువులా, మీ సమాజం సంబంధించిన వ్యక్తులే కదా. మీరేం చేశారు, అక్కడ ఉన్న బియ్యాన్ని పీడిఎస్ అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు, ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక విఆర్ఓని నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పీడిఎస్ అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుంది. యాక్చువల్గా ఈ పీడిఎస్ బియ్యం ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలి. అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్కైపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఫ్రెష్ ఈ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు. పంపించి అవి అక్రమంగా కంటైనర్ ద్వారా వేరే దగ్గర సునాయాసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీనికి కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను, నా పేరు మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపోల్ అనమాట, ఇప్పుడు కాదు ఇంచుమించు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు. ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో. ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేసినటువంటి సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి సిఎఫ్ఎస్ కు వెళ్తూ మొత్తం బాటిల్స్ దాటిపోతున్నది అన్నమాట.